బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఆర్ఎస్ బీజేపీలు ఎన్నికలు అంటేనే అసహ్యంగా మార్చేశాయని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కేంద్రం నుండి వస్తున్న మంత్రులు చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఏఐసీసీ సెక్రటరీల భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ బీజేపీలు అరాచక పార్టీలుగా మారాయని తెలిపారు. ఒకరు ఓటుకు 30,000, ఇంకొకడు 40,000 ఇస్తా అంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ దేశమంతా నాదే అంటాడు, మునుగోడులో ఒక గ్రామానికి పరితం అయ్యాడు అంటూ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పై వేసిన పిటిషన్ విచారణ పూర్తి అయ్యే వరకు బీఆర్ఎస్గా పేరు మారదని తెలిపారు. చౌటుప్పల్ మండలంలో ఈరోజు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పర్యటన సమావేశాలకు వెళ్తున్నాం. దానికి సంబంధించి ఏఐసీసీ ప్రతినిధులతో మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాది కార్యాచరణ 9 తారీఖు నుంచి 14 తారీఖు నామినేషన్ వేసే వరకు మున్గోడులో క్షేత్రస్థాయిలో అందరి నాయకులు అక్కడ ఉండి బూత్ల వారిగా గ్రామాల వారిగా సమీక్ష చేసుకొని అక్కడ టీఆర్ఎస్ బీజేపీ పాల్పడుతున్న నిబంధనల ఉల్లంఘన, అదేవిధంగా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉన్నది. మున్గోడు కార్యక్రమం ఈరోజు మొదలు పెడుతున్నాం. చౌటుప్పల్ మండలంలో ఈరోజు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పర్యటన సమావేశాలకు వెళ్తున్నాం. దానికి సంబంధించి ఏఐసీసీ ప్రతినిధులతో మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాది కార్యాచరణ ఫైనల్ చేసుకున్నాం. 9 తారీఖు నుంచి 14 తారీఖు నామినేషన్ వేసే వరకు మున్గోడులో క్షేత్రస్థాయిలో అందరి నాయకులు అక్కడ ఉండి బూత్ల వారిగా గ్రామాల వారిగా సమీక్ష చేసుకొని అక్కడ టీఆర్ఎస్ బీజేపీ పాల్పడుతున్న నిబంధనల ఉల్లంఘన, అదేవిధంగా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామిక వాదులకు అపనమ్మకం కలిగే విధంగా ఈరోజు టీఆర్ఎస్ బీజేపీ వ్యవహరిస్తున్నాయి. ఇది నిజంగా శోచనీయం. సిద్ధాంతాల కోసం బతుకుతున్నామని చెప్పుకున్న భారతీయ జనతా పార్టీ ఉద్యమ స్ఫూర్తితో నడుపుతున్నామన్న టీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠకు చేరుకున్నాయి.